రాజీ అత్తెందుకు పిలుస్తుంది ఇప్పుడు? ఏంటత్త? ఏంటత్త? ఏంటమ్మా అలా ఉన్నావు? అత్త, ఇంటికి ఎవరొచ్చారు? ఎవరొచ్చారా? ఎవరు రాలేదత్త. ఏంటిది ఇంతలా కంగారు పడిపోతుంది? అంటే ఏదో ఉంది. ఇందాక నాకేవో మాటలు వినిపించాయే. అదే అత్త, మేనేజర్ వచ్చాడత్త ఆఫీస్ నుంచి. ఏదో హోమం గురించి చెప్పాడు. ఈ మధ్య మన ఇంట్లో గొడవలు జరుగుతూ పిచ్చి పిచ్చిగా ఉంది కదా, అందుకోసం గణపతి హోమం చేస్తే బాగుంటుందట. అది చెప్పడానికి వచ్చాడత్త. నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య గారు. వెంటనే ఇంట్లో సుదర్శన హోమం జరిపిద్దామని. సుదర్శన హోమం ఏంటి చెల్లి? గణపతి హోమం చేయిస్తే బాగుంటుంది. దానికన్నా సుదర్శన హోమం ఇంకా మంచిదక్క. ఆ హోమం జరిపిస్తే సూర్య సామాన్యుల విషయంలో పట్టిన పీడలన్నీ తొలగిపోతాయి, అపశకునాలన్నీ దూరం అవుతాయి. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాళ్ళకు అడ్డుగా ఉన్నది శామనేగా. శామ్ని ఇంట్లోంచి పంపించడానికి హోమం చేస్తావా? చూసావా అత్త? నీ కళ్ళ ముందే చెల్లి శామ్ని అపశకునో శనిదేవత అని ఎలా తిడుతుందో చూడు చెల్లి. శామ్ ఎవరనుకున్నావు? స్వయాన నా ఆడపడుచు కూతురు, నా మేనకోడలు. దాన్నేమన్నంటే నేను ఊరుకోను. నేను నా కొడుకు, నా కాబోయే కోడలు గురించి మాత్రమే చెప్పానక్క. పెద్ద కోడలు ఉత్తమురాలంటే చిన్న కోడలు చెడ్డదనేగా అర్థం. ఈ తారతమ్యాలు నా దగ్గర కాదు. నువ్వు బయట నుంచి వచ్చావు కాబట్టి నీకు శామ్ విలువ తెలిసుండకపోవచ్చు. కానీ నేను ఈ ఇంటి మనిషిని. నా ఇంటి వారసురాల్ని, నా ఇంటి రక్తాన్ని కలుషితం చెయ్యాలని చూస్తే సహించను. ఊరికే పెడార్థాలు తీకక్క. సూర్య ఈ ఇంటి పెద్ద మనవడు. ముందు వాడి క్షేమం కోసమే కదా హోమం చేయాలి కదత్తా. సూర్య ఈ ఇంట్లో ఒక భాగం. నేను ఈ ఇంటి మొత్తానికి క్షేమం జరగాలని హోమం చేయాలనుకుంటున్నాను. అందుకే ముందు నా హోమమే జరగాలి. కాదు, నా హోమమే జరగాలి. లేదు, నా హోమమే జరగాలి. అయితే నీ హోమం నువ్వు పెట్టుకో, నా హోమం నేను పెట్టుకుంటా. ఆపండి. పాటికి ఆ శామ్ ఏడుస్తూ ఉంటుంది. అనుకున్నది సాధించావే సామాన్య. యూర్ గ్రేట్, యూర్ రియలీ గ్రేట్. ఏంటి ఇలా వచ్చారు? నేను చాలా తెలివిగలదాన్నని, నా తెలివితో పెట్టుకుంటే ఎవరైనా స్మాష్ అని నన్ను మెచ్చుకొని గ్రీట్ చేయడానికి వచ్చారా? నువ్వు అలా అనుకుంటున్నావా? అంత గొప్ప పని చేసావని పొంగిపోతున్నావా? నీ చావు తెలివితేటలు చూసుకొని నీలో నువ్వే మురిసిపోతున్నావా? కొల్లుకుంటున్నారు కదా, అది చాలు. నేను సక్సెస్. ఇక ఆ శామ్కి ఏడుపే తక్కువ. ఒక పరాయి మొగాన్ని ఒక ఆడది అలా కగులించుకుంటే మీ అమెరికాలో ఏమంటారో కానీ
మా ఇండియాలో ఏమంటారో తెలుసా? వద్దులే, చెప్పానంటే ఆత్మహత్య చేసుకొని చస్తావు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది తమ్ముడు? చెప్పు. బరి తెగించిన ఆడదంటారు. ఏయ్! నేను నిన్నిప్పుడు ఎందుకు కొట్టానో తెలుసా? ఇప్పుడు నువ్వు వాగిన వాగుడికి కాదు, నన్ను ఆఫీస్లో వదిలేసి వచ్చినందుకు. ఇంకోసారి అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, ఈసారి చేత్తో కాదు చెప్పుతో కొడతాను. చెప్పుతో కొడతాను. ఏయ్, ఏంటి చెప్పుతో కొట్టావా? ఏది కొట్టు చూస్తాను. నా విషయంలో ఇన్వాల్వ్ అయి చూడమను. అయినా నువ్వేంటే నీ తమ్ముడికి సపోర్టా? వాడే నన్నేం చేయలేడు, నువ్వేం చేస్తావే? నా తమ్ముడు నిన్ను తిరిగి కొట్టలేక కాదే ఆగింది. నిన్ను కొడితే నువ్వు వెళ్ళి మా పిన్ని ముందు సోకాలు పెట్టి పెద్ద గొడవ చేస్తావని ఆగాడు. చెప్పింది అర్థమైంది కదా, లేక ఇంకా వివరంగా చెప్పాలా? ఏంటి నువ్వు కూడా మాట్లాడేవాడువేనా? ఏయ్, ఆయన గురించి చులకనగా మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను, జాగ్రత్త. అంత ధైర్యం ఉందా నీకు? తెగిస్తే నిన్నేంటే, నీతో వచ్చిందే మీ అమ్మకి అదే గతి పట్టిస్తాను. కానీ మా నాన్నమ్మ కట్టుబాటుల్లో కట్టుదిట్టంగా పెరిగిన వాళ్ళం. కట్టు బొట్టు గురించి తెలియని నీకు ఆ కట్టుబాట్ల గురించి ఏం తెలుస్తాయిలే? షిట్, కామన్ సెన్స్ లేని వాళ్లతో వాదించడం నాది తప్పు. ఏయ్, ఎవరికి కామన్ సెన్స్ లేంది? ఒక లవ్ బర్డ్స్ లాంటి ప్రేమికుల మధ్యకొచ్చి వాళ్ళ ప్రేమని డిస్టర్బ్ చేస్తున్న నీకా మాకా కామన్ సెన్స్ లేంది? చెప్పు. నన్నే తోస్తావా? సంతోషించు, ఇంట్లోంచి తోసేయలేదు. మా పిన్ని ఊ అంటే చాలు, ఒక్క క్షణం చాలదు నిన్ను మెడబట్టి బయటికి గెంటేయడానికి. పెళ్ళైనా ఇంకా పుట్టింట్లో పడి తినేదానివి నువ్వు నాకు చెప్పడం ఏంటే? పోవే. నాకు కనుక కోపం వస్తే ఇప్పుడు నీ తమ్ముడు చెంప ఎలా చెల్లుమనిపించానో అలాగే నీ చెంప చెల్లుమంటుంది. అప్పుడు నీ చెంప చెల్లుమంటుంది. అప్పుడు నీ చెంప చెల్లుమంటుంది. అప్పుడు నీ చెంప చెల్లుమంటుంది. సూర్య, చూసావా తనేం మాట్లాడుతుందో? విన్నావా? ఏమన్నావు? నీకు గాని కోపం వస్తే కొడతావా? ఏది కొట్టు, కొట్టు. సూర్య, అసలు మన మధ్య వీళ్ళేంటి? మన మధ్య అంటే మన మధ్య ఎవరి మధ్యలోకి ఎవరు వచ్చారు? మా అందరి మధ్యలోకి నువ్వు వచ్చావు, అది గుర్తుంచుకో. చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే ఈ సూర్య నీకు పడిపోతాడు, నీ ఒళ్ళో వాలిపోతాడు అనుకుంటున్నావేమో. అలాంటి ఆశలు పెట్టుకోకు. నిన్నుగా అంగీకరించనని నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఎంచుకున్న మార్గం శ్యామలా తయారవటం. ఇక్కడే తెలుస్తుంది నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో. Jai 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 Jai